Hey guys, so last time Triambakeshwar temple vlog lo meeku back side chuste oka huge mountain kanipistundi. So ade Brahmagiri hills. So one of the best experiences you ever have in Triambakeshwar is Brahmagiri hills. So don't miss it when you visit Triambakeshwar. So early morning, it's 5 o'clock and I started my trek, and you can see the map over here. And ఈ మ్యాప్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని స్టెప్సే ఉంటాయి. అండ్ ఈ స్టెప్స్ అయిపోతే మీ ఆల్మోస్ట్ 80% ట్రెక్ అయిపోయినట్టే. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్టెప్స్ యూ కెన్ సీ ద వ్యూ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుంచి నేనే ఫస్ట్ అనుకున్నా 5 o'clock స్టార్ట్ చేసాను కదా ట్రెక్ అనుకున్నా, కానీ నాకంటే ముందు ఇక్కడ చాలామంది పైకి ఎక్కేస్తున్నారు ఆన్ ద వేలో. అండ్ రైనీ సీజన్లో మేబీ ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉండొచ్చు ఈ వే అంతా. కొంచెం సినిమాటిక్గా ఉంటుంది, వీడియోస్ కూడా చాలా చూసే ఉంటాం మనం ఇన్స్టాగ్రామ్లో. కానీ నేను వెళ్ళింది నవంబర్ టైం కదా, సో అంతగా ఏం లేదు, మొత్తం డ్రైగా ఉంది. బట్ చూడడానికి మాత్రం సినిమాటిక్గానే ఉంది వే అంతా. అండ్ బీ కేర్ఫుల్, ఇక్కడ వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి. సో వీడియో స్టార్టింగ్ నుంచి చెప్పాను కదా, సో ఈ స్టెప్స్ అయిపోతే మనకి ట్రెక్ అయిపోయినట్టే. అండ్ ఈ స్టెప్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడే అక్కడ కింద ఒక షాప్ పెట్టాడు స్టెప్స్ పక్కన. వాడిని అడిగాను ఏంటి ఇంకా ఎంత దూరం అంటే, ఆడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నువ్వు ఇంకా వచ్చింది జస్ట్ 20% బాస్ అన్నాడు. సో యూ కెన్ ఇమాజిన్ హౌ దిస్ ఈస్ గోయింగ్ టు బీ. వావ్. అండ్ హాఫ్ ద వేలో యూ కెన్ సీ దట్ రూట్ కూడా సరిగ్గా లేదు. మనమైతే ఎలాగైనా ఎక్కేస్తాం, కానీ ఓల్డ్ పీపుల్కి, కొద్ది మిడ్ ఏజ్ పీపుల్కి, వాళ్ళకి కొంచెం ఇబ్బంది. అండ్ ఇప్పుడే ఎలా ఉందంటే ఇంకా రైనీ సీజన్లో ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. సో ఫైనల్లీ we completed all the steps. Oh my god, there are more steps over here. Oh my god. Crazy. This is crazy, man. You can see ఇక్కడికి ఒక 50% అయి ఉంటుంది. అండ్ ఏమో అనుకున్నా కానీ ఇట్స్ ఓకే, పర్లేదు. అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తేనే మన బాడీ ఎంత ఫిట్గా ఉందని అర్థమవుతుంది. అండ్ అందరూ అంటారు ఎందుకులే 12 kilometers కదా వదిలేద్దామని. అవేం ఆలోచించద్దు. మేబీ ఇప్పుడు మీరు వదిలేస్తే యూ కెన్ ఫీల్ దట్ యూ మిస్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, అంతే కదా. ఎవరో చెప్పింది అనుకో, యూ హ్యావ్ టు గో అండ్ సీ దట్. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ కదా లైఫ్ అంటేనే. ఎవరో చెప్పింది ఎందుకు వింటాం. హార్డ్లీ టేక్స్ 3 hours of your time. So please plan your trip and do visit. Jai Shri Ram. So one big thing I forgot to say is about, we have some guests here, so don't bring any food items to the hilltop. You must be aware that you see, they won't leave you if you have any food with you. So please don't bring any food items with you. Just please carry a water bottle, that's it. The best thing is you get the lemon water everywhere. It's not free, but you have to buy it. Finally some light. We're seeing the sunrise here. ఇక్కడతో మీ 80% ట్రెక్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer ఉంటుంది అంతే, టాప్ ఆఫ్ ద హిల్. సో ఇదే బ్రహ్మగిరి టాప్ ఆఫ్ ద హిల్. అండ్
మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుంటే ఇదే రైనీ సీజన్లో మొత్తం గ్రీనరీగా ఉంటుంది అండ్ వర్షం పడుతుంది. ఆహా! అండ్ ఇప్పుడు మొత్తం ఇంకేం లేదు కాబట్టి అంత డ్రైగానే ఉంది. అండ్ హియర్ కమ్స్ ద ట్రిక్కీ పార్ట్ ఏంటంటే, టాప్ ఆఫ్ ద హిల్ లెఫ్ట్ కార్నర్లో ఒక టెంపుల్ ఉంది, రైట్ కార్నర్లో ఒక టెంపుల్ ఉంది. సో దానికి దీనికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అండ్ సో ఈ రైట్ కార్నర్లో మీకు వ్యూ పాయింట్ ఉంటుంది, దుర్గ్ బందర్ అని. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు మిస్ అవ్వరు దాన్ని. నేను ఫస్ట్ లెఫ్ట్ కార్నర్లో ఉన్న టెంపుల్కి వచ్చాను. అండ్ ఇక్కడే దిస్ ఈజ్ ద ఒరిజిన్ ఆఫ్ గోదావరి. అండ్ ఇక్కడ వాళ్ళందరూ అదే నమ్ముతారు, ఎందుకంటే గోదావరి స్టార్ట్ అయింది హిల్ టాప్ నుంచే. आशीर्वाद असून दे, गाव में संतोष आहे, आशीर्वाद असून दे. हात ठेवा 2 मिनिटं, तिला सावली करा मूर्तीला. बोला हिराईन. అండ్ ఐ ఫీల్ వెరీ సాడ్ ఏంటంటే, నేను ఈ దుర్గ్ బందర్ వ్యూ పాయింట్ చూడకుండానే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నా ట్రైన్ టైం అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 11:30. 5కి స్టార్ట్ చేసాను, త్వరగానే అయిపోతుంది అనుకున్నా, కానీ 11 అయిపోయింది. అండ్ ఐ ప్రామిస్ మళ్ళీ నేను వస్తా రైనీ సీజన్లో. అండ్ ఇంకా మంచిగా ఈ బ్రహ్మగిరి అంతా కవర్ చేస్తాను. అండ్ ఐ ప్రామిస్. అండ్ ఇప్పటికీ బాయ్.